స్వయంభూ మనువుకి ఉత్తానపాదుడనే కొడుకుంటాడు. ఆయనకి ఇద్దరు భార్యలు సునీతి, సురుచి. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు కొడుకులు పుడతారు. ఒకరోజు ఉత్తానపాదుడు ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటే ధ్రువుడు వచ్చి నన్ను కూడా మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోండి అని అడుగుతాడు. రెండో భార్య అయిన సురుచి మీద అతి ప్రేమ, భయం వలన ధ్రువుణ్ణి కూర్చోబెట్టడం. పక్కనే ఉన్న సురుచి, నీ కర్మింతే, నువ్వు నా కొడుకుగా పుట్టుంటే నీకు ఇలా ఉండేది కాదని అంటుంది. 5 ఏళ్లున్న ధ్రువుడు తన తల్లి సునీతి దగ్గరికి వెళ్ళి ఇలా ఏడుస్తూ చెప్తాడు. నా సమస్య ఎవరు పరిష్కరిస్తారు అని అడిగితే సునీతి, ఆ విష్ణుమూర్తి నీ బాధను పోగొడతారు, ఆయన పాదాలను వేడుకో అని చెప్తుంది. ధ్రువుడు ఆ బాధతో పట్టుదలతో అడవులకు బయలుదేరతాడు. మధ్యలో నారద మునీంద్రులు కనబడతారు. ఇంత చిన్న వయసులో తపస్సు ఏం చేస్తామని అడిగి ఆ బాలుడు పట్టుదల చూసి ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు. విష్ణుమూర్తి కనబడితే ఇలా ఉంటారు అని కొన్ని పోలికలు చెప్తారు. ఆ రూపాన్నే ధ్రువుడు మనసులో పెట్టుకుని ఒంటి కాలు మీద తపస్సు చేస్తారు. 5 ఏళ్ల బాలుడు ఆ భయంకరమైన తపస్సుకు జగత్తు చలించిపోయి ఇంద్రుడు విష్ణుమూర్తిని కోరగా విష్ణుమూర్తి ధ్రువుకి ప్రత్యక్షమవుతాడు. ఆ 5 ఏళ్ల బాలుడు చిన్న పిల్లవాడు కనుక మాటలు రాక ఆ రూపాన్ని అలా చూస్తుండిపోతాడు. విష్ణువు తన శంఖంతో బొగ్గను తాకగానే సకల వేదాలు అన్నీ చెప్తాడు. విష్ణువు నీ తపస్సు మెచ్చి సప్తఋషి మండలం కంటే గొప్పదైన ధ్రువమండల పదవిని నీకు అప్పగిస్తున్నానని చెప్తారు. నీ సవతి తల్లి, నీ తమ్ముడు కొన్ని కారణాల వల్ల మరణిస్తారు. నీవు రాజ్యం పరిపాలించి నన్ను చేరుకుంటావు అని వరమిస్తారు. అలా కొన్నేళ్ల పాటు తన రాజ్యాన్ని పరిపాలించి ధ్రువమండలం చేరి అలా విష్ణుమూర్తిలో ఐక్యమైపోతాడు ధ్రువుడు.